నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన నిజామాబాద్. మరి నిజామాబాద్‌లో అసలు ఏం డెవలప్‌మెంట్ జరిగింది? ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అవుతున్నారు? ఈసారి ఓటింగ్ ఎటువైపు ఉంది? అసలు పోటీ ఎవరెవరికుంది? ఇది గదా కావాల్సింది. సో, ఇలాంటి ముచ్చట్లన్నీ మాట్లాడేటందుకు నేనొచ్చేసిన ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు, అస్సలు మిస్టర్ డెవలప్‌మెంట్ అనే పేరుకి అసలు సిసలైన రూపం అన్నట్టు. ఆయనే నా ముందున్నారు. బిగాల గణేష్ గుప్తా గారు. మరి ఆయనతో మాట్లాడదాము. ఏం జరగబోతుందో అన్ని కనుక్కుంటానని మీరు చూడండి. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. సో మరి ఎట్లా నడుస్తుంది మీ ప్రచారం? బాగుంది. సో చాలా హుషారుగా ఈసారి కూడా గెలుపు మాదే, హ్యాట్రిక్ కొట్టబోతున్నాం మేము అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఫుల్ జోష్లు ఉన్నారు. సో నిజామాబాద్లో పరిస్థితి ఏంటి? ఆ జోష్లో నేను కూడా ఉన్నా. మీరు కూడా అదే గెలిచే మొదటి లిస్ట్లో నేను కూడా ఉన్నా. ఆ జోష్ నాకు కూడా ఉంది. అదే జోష్తో పనిచేస్తున్నాం. 2014లో 11,000తో గెలిచినాం. 2018లో 27,000తో గెలిచినాం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది అనేటటువంటి జోష్లో పనిచేస్తున్నాం. తప్పకుండా నాకు నిజామాబాద్ ప్రజల మీద నమ్మకం ఉంది. గెలిపిస్తారనేటటువంటి గట్టి ధీమా కూడా నాకు ఉంది. సో ఈసారి హ్యాట్రిక్, ఈసారి ఏదైతే మెజారిటీ ఉందో అది గత 2 సార్ల కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగా అని అంటున్నారు కదా, ఎంత అనేది ఏమన్నా ఫిగర్ అవుట్ చేయొచ్చు? మా కేటీఆర్ గారు అయితే చెప్పిండ్రు, ఇంత మంచి పని చేసిన గణేష్ బిగాలకి 27,000 కాదు, కనీసం డబల్ అంటే 55,000 ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మరి ఆ టార్గెట్ చేసి మేము పనిచేస్తున్నాం. దాని తర్వాత ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం చూడాలి. కానీ గెలుపు మాత్రం ఖచ్చితంగా మాత్రం మాకు మా అంచనాలు, మాకు వచ్చే రిపోర్ట్స్ మాత్రం తప్పకుండా ఉంది. కానీ ఏదేమైనా స్టేట్ అంతా కూడా ఈసారి కొంచెం టఫ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కొంచెం కాంగ్రెస్ వేవ్ ఉంది, కొంచెం అక్కడ బీజేపీ ఉంది, ఇలాంటి టాక్ నడుస్తుంది కదా సార్. సో దీని ఎఫెక్ట్ ఎంతైనా ఉంటుంది. సో అందరు ఒక దగ్గర కలిసి పోటీ చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్లో మీ పైన ఎంత ఉంటుంది అంటారు? కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ. 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రభుత్వం మీద ఆశలు చాలా ఉంటాయి, కోరికలు చాలా ఉంటాయి ప్రజలకి. సో 90% చేసిన 10% ఏదైతే కోరికలు ఉంటాయో దానివల్ల కొంత యాంటీ కంపెనీస్ ఉండేటటువంటి మాట వాస్తవం. అది ప్రభుత్వం మంచి చేస్తే క్యాండిడేట్ పైన మంచి కూడా పడుతుంది. ఒకవేళ ప్రభుత్వానికి యాంటీ కంపెనీస్ ఉంటే అది క్యాండిడేట్ మీద కూడా పడుతుంది. కానీ మేము చెప్పేది మాత్రం ఇది పేదల ప్రభుత్వం. అన్ని రంగాల్లో అన్ని రకమైనటువంటి ప్రజలకు, అన్ని వయసు వారికి, ఆడ మగ పిల్లవాళ్ళు, యంగ్, ప్రతి ఒక్కళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రు. అంతా అనుకున్నంత యాంటీ కంపెన్సీ ప్రభుత్వం మీద ఉందని మాత్రం నేను అనుకోను. అంటే కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది. యాక్చువల్లీ కాంగ్రెస్ గెలవలే, అక్కడ బీజేపీ ఓడింది. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ని గెలిపించారు ప్రజలు అక్కడ. కానీ విత్ ఇన్ నో టైం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కొలాప్స్ అయిపోయింది. సో ఎంత ఉత్సాహంగా పార్టీ అయితే లేచిందో అంతే వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్రజలకు కానీ పార్టీకి కానీ ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ అక్కడ ఫెయిల్యూర్, అంటే పవర్లో ఫెయిల్యూర్, అన్నింటిలో కూడా ఫెయిల్యూర్. మీరు చెప్తున్న దాని ప్రకారమే ఆలోచిస్తే సార్, ఇప్పుడు అక్కడ బీజేపీని ఓడించాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ని గెలిపించే తప్పితే కాంగ్రెస్కి ఏం వేవ్ లేకుండే అక్కడ అనేది మీ యాక్చువల్ పాయింట్. సో ఇక్కడ కూడా ఏమంటారంటే మార్పు కోరుకుంటున్నారు జనాలు లేదు అంటే దాంట్లో బోరు కొట్టేటటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి, బోరు కొట్టేటటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. కేసీఆర్ గారు బోరు కొట్టేటటువంటి పర్సనాలిటీ కాదు. ప్రజలు ఆరాధిస్తారు ఆయనని. అంటే తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా, తెలంగాణ తెచ్చినటువంటి ఒక ఉద్యమకారుడుగా నేను గౌరవిస్తారు. 2014లో తెలంగాణ తెచ్చినంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా అని రిజెక్ట్ చేసేవాళ్ళు. కానీ కేసీఆర్ గారు చేతిలో పెడితేనే ఇది కరెక్ట్ అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజలు గ్రహించిండ్రు, ఇచ్చిండ్రు. అదొక టెస్టింగ్ పీరియడ్. ఆ టెస్టింగ్ పీరియడ్లో కేసీఆర్ గారు నెగ్గినరు. 2018 ఎలక్షన్కి వచ్చేసరికి ఇంకా హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు. సో ఇప్పుడు కూడా నేను అనుకోవడం ఏంటంటే ఈ రెండుటి మధ్యలోని 2014-18లో గెలిచినటువంటి మధ్యలో అప్పుడేమో 63తో గెలిచినాం, ఇప్పుడు 83తో గెలిచినాం. ఈ మధ్యలో ఎక్కడో 75-80 మధ్యలో వస్తుందని చెప్పేసి నా అంచనా. సో అంత వస్తుందన్న అంచనా. తప్పకుండా కంఫర్టబుల్ మెజార్టీతోని బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నిజామాబాద్ అర్బన్కి గణేష్ గుప్తా గారు చేసింది ఏంటి 10 సంవత్సరాల్లో? అంటే సింపుల్గా మీరు ఎలాంటి పాయింట్స్ చెప్తారు? ఒకటి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి నేను ఫస్ట్ నా నోట్లో వచ్చేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. 2014లో ఏదో చేయాలి ప్రజలకు అని చెప్పేసి మేము మొదలుపెట్టినప్పుడు మా కళ్ళ ముందు కనిపించింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని చెప్పేసి నేను మొదలు పెట్టడానికి నేను రివ్యూలు చేసిన. గత ప్రభుత్వంలో పనులు జరిగినాయి, కొన్ని రకరకాలైనటువంటి కారణాలతో పనులు ఆగిపోయినాయి. సో ఆ పనులను పునరుద్ధరించి మనం పూర్తి చేయాలనేటటువంటి బాధ్యత నా తలపైన ఎత్తుకున్నప్పుడు మా మేయర్ గారు నన్ను విమర్శించారు. అంటే వద్దన్నారు, విమర్శించారంటే నా మంచి కోసమే.
మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, అన్న ఇది అవసరమా మనకి, గతంలో నాయకులు అబాస్పాలైనరు, ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేసిరు, మనకి ఇది వద్దు అని చెప్పేసి నాకు వారిస్తే నేను వాళ్ళని కూర్చోబెట్టి సంధాయిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మనం గెలవమన్నారు. నేను ఒకటి చెప్పాను, ప్రజలు నాకు 5 సంవత్సరాల సమయం ఇచ్చిండ్రు. నేను నెక్స్ట్ ఎలక్షన్ కోసం నేను పనిచేయడం లేదు, నెక్స్ట్ జనరేషన్ కోసం పనిచేస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటూ పూర్తయితే నెక్స్ట్ జనరేషన్లో 2055 వరకు ఈ సిస్టమ్ మనకు పనిచేస్తుంది. దయచేసి నా మాట వినండి, మీరేం భయపడొద్దు, ఆ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా. ప్రజలు రిజెక్ట్ చేసినా కోపం నా మీద తీయమని నేను అప్పీల్ చేస్తాను చెప్పిన. అదేవిధంగా వాటర్, డ్రింకింగ్ వాటర్ ఎలాగో తవ్వుతున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మొత్తం తవ్వాల్సిందే. దాంతో వాటర్ ఫెసిలిటీ కూడా కావాలనేటటువంటి ఉద్దేశంతో ఎలాగో తవ్వుతున్నాం కాబట్టి ఇంకా తవ్వేద్దామని చెప్పేసి కొత్త కొత్త వాటర్ ట్యాంక్స్, వాటర్ లైన్స్, మిషన్ భగీరథ వాటర్ లైన్ ఇవన్నీ కలిపి ఒకటేసారి మొదలుపెట్టిన తర్వాత అస్తవ్యస్తంగా అయింది నిజామాబాద్ అంతా. అయినప్పుడు నేను ప్రజలకు అప్పీల్ చేసిన, ఎక్కడ మైక్ దొరికినా నేను అప్పీల్ చేసిన, ఐఎమ్ నాట్ వాకింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, ఐఎమ్ వాకింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. నన్ను నమ్మండి, నన్ను ఆశీర్వదించండి. నా ప్లేస్లో ఏ నాయకుడు ఉన్నా అండర్ గ్రౌండ్లో మాత్రమే పైపులు వేస్తారు, ఆకాశంలో వేయరు. ఆకాశంలో వేయడానికి ఇది కరెంటు వైర్లు కాదు. నన్ను నమ్మండి, నేను తప్పకుండా ఇబ్బంది అయితే నన్ను నా మీద తీయండి. అంటే ఒకవేళ దుమ్ములు వేసినా, ట్రాఫిక్ జామ్ అయినా, మీ ఇంటికి మీ కారు పోకపోయినా, మీ ఇంటికి మీ వాహనం పోకపోయినా ఆ కోపం నా మీద తీయండి అని చెప్పిన, నన్ను తిట్టుకోండి అని చెప్పిన. కానీ నిజంగా చాలా మంచి ప్రజలు, చాలా మంచోళ్ళు. 2018 ఎలక్షన్కి భయంకరమైనటువంటి ఎఫెక్ట్ నా మీద ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ఎఫెక్ట్ ఎంత మంచి రూపంలో ఇచ్చిందంటే, పాపం ఎమ్మెల్యే గారు మన కోసం పనిచేస్తున్నారు కదా అని చెప్పేసి చరిత్రలో స్వతంత్రం వచ్చిన నుంచి ఎవరికి రానటువంటి ఓట్లు నా కేసు గెలిపించారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓకే సార్, లైక్ ఫస్ట్ టర్మ్ కి మీరు చేసిన ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి ప్రజలు అవును మన మంచి కోసమే కదా, ఫ్యూచర్ జనరేషన్ కోసం కదా, ఫ్యూచర్ నిజామాబాద్ కోసం కదా అని చెప్పి మీకు హెల్ప్ చేసిండ్రు, సపోర్ట్ చేసిండ్రు. బట్ ఈవెన్ టుడే దేర్ ఆర్ సమ్ ఏరియాస్, దేర్ ఆర్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ మీ దగ్గర, అంటే దేర్ ఆర్ సమ్ డివిజన్స్ ఎక్కడైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రోడ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, సో ఇలాంటివన్నీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి విమర్శలు మాత్రం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. వస్తుందమ్మా రామ్లమ్మ. ఇప్పుడు ఈ ఏదైతే మనకు డెవలప్మెంట్ అనేది ఉందో ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్, ఒక ఓవర్ నైట్ కాదు. దెర్ ఇస్ ఎ నో ఫుల్ స్టాప్, ఓన్లీ కామా. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఫర్ డెవలప్మెంట్. జనాభా పెరుగుతుంటుంది, కాలనీలు పెరుగుతుంటాయి, రోడ్లు కావాల్సి వస్తుంది, డ్రైనేజీలు కావాల్సి వస్తుంది, మళ్ళీ మనం వేసిన రోడ్లు పాడైపోతాయి వర్షాలకి, మళ్ళీ మనం రెన్యువల్ చేయాలా. సో దిస్ ఇస్ ఆల్ ఆన్గోయింగ్ ప్రాసెస్. 100% ప్రజలు ఎప్పుడు హ్యాపీగా ఉండరు. నేను కాదు, ప్రపంచంలో ఏ నాయకుడు వచ్చినా ఎవరితో కూడా 100% ప్రజలు సంతోషంగా ఉంటారనుకో మన పొరపాటు. అయితే ఇంతకుముందు స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటివరకు నాకు రానటువంటి ఓట్లు నాకు వేసిరని చెప్పిన, స్వతంత్రం వచ్చి నుంచి జరగనటువంటి అభివృద్ధి 10 సంవత్సరాలు నేను చేసిన. ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు, ఒక్క డ్రింకింగ్ వాటర్ కాదు, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ కట్టినాం. ఓన్లీ పాత జిల్లాలకు మాత్రం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, కానీ మా జిల్లా పాతదైనప్పటికీ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టాం. పక్కనే ఐటీ హబ్ కట్టాం. దాని తర్వాత దాని పక్కనే న్యాక్ బిల్డింగ్ కట్టాం, చదువు అబ్బని వారికి టెక్నికల్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చేదానికి. దాని తర్వాత నిజామాబాద్లో ఒకటి విజయ్ టాకీస్ అని ఉంటుంది సినిమా థియేటర్, దాని పక్కన ఈ ఆర్యూబీ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ప్రతి వర్షాకాలం ఇబ్బంది, అంటే మెయిన్ సిటీకి కనెక్షన్, నార్త్ సౌత్ సిటీకి కనెక్షన్ కట్ అయిపోతుండే, నీళ్ళు అక్కడ వచ్చేసి. నేను వచ్చిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ కట్టాం. అక్కడ కట్టడం వల్ల ఎంత భారీ వర్షాలు వచ్చినా 2 బ్రిడ్జిల్లో కూడా నీళ్ళు ఒక చుక్క లేవు, హ్యాపీగా కనెక్టివిటీ చేసినాం. దాని తర్వాత నిజామాబాద్లో కాలక్షేపానికి ఏం లేవు, పోతే సినిమా లేదా హోటల్. ఈరోజు మేము మినీ ట్యాంక్ బండ్ కట్టాం. మీరు చూస్తే సాటర్డే సండే లాంటి రోజు చూస్తే వేల జనాలు అక్కడ. ఎంత బ్రహ్మాండమైనటువంటి మినీ ట్యాంక్ బండ్ అంటే, కేటీఆర్ గారు వచ్చి దీన్ని మినీ ట్యాంక్ బండ్ ఎవడంటాడు, ఇది ఎట్పార్ విత్ ట్యాంక్ బండ్, హైదరాబాద్ ట్యాంక్ బండ్, ఇది ఇంత బ్యూటిఫుల్గా చేశారని చెప్పేసి ఆయన కితాబ్ ఇచ్చిపోయినాడు. అట్లా ఒక కొత్త మున్సిపల్ బిల్డింగ్, నగర ప్రజలకు మంచి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో మంచి మంచి వైకుంఠ ధామాలు, 4 లేన్ల రోడ్లు, సెంటర్ మీడియన్లు, 18 ఇవి లేవు. 18లో ఈ తవ్విన తర్వాత తుది మెరుగులు దిద్దడానికే మాకు సమయం సరిపోయింది. 18 నుంచి ఇప్పటి వరకు సెంటర్ మీడియన్లు చేసినాం, డివైడర్లు కట్టినాం, చెట్లు పెట్టినాం, ఎల్ఈడి లైటింగ్ పెట్టాం, కూడళ్ళన్నీ కూడా సర్కిల్ డెవలప్మెంట్ చేసినాం, బ్యూటిఫికేషన్ చేసినాం, కాలనీలలో పార్కులు, ఓపెన్ జిమ్లు, ఫౌంటైన్స్, ఇట్లా చాలా చేసినాం అన్నమాట. సో వీటితో ప్రజలకు ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సరే డ్రైనేజ్ సమస్య అంటారా, ఇవి అంటారా, ఇవన్నీ కూడా చాలా మెరుగుపడ్డాయి. ఇంతకుముందు ఏమైంది,
టీవీ ఛానల్స్ కానీ పేపర్లో కానీ చాలా పని ఉండే. నాకు ప్రశ్నలు తిడతారు, అన్నా నువ్వు మాకు పని లేకుండా చేసేవంటారు. ఏంటంటే ఎండాకాలం వస్తేనేమో నీళ్ళ బిందెలు రోడ్డు మీద పట్టుకొని తిరుగుతుండే, అది లేదు ఇప్పుడు. సరే కేసీఆర్ గారు అది రాష్ట్రం అంతా చేశారు. డ్రైనేజ్ వర్షాకాలం రాగానే డ్రైనేజీలు పొంగుతున్నాయి అని చెప్పేసి మేము వార్తలు రాసేవాళ్ళము. ఈరోజు ఒక్క వార్త కూడా రాసే పరిస్థితి లేదు. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేము అట్లా చేసినాం. సో అదంతా కూడా అభివృద్ధి చేసినాము. ఇంకా చేయాల్సినటువంటి పనులు కూడా ఉన్నాయి. ప్రజల్లో కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ పనులకు ఏదైనా ఆకంఠం వచ్చినా ఇంకొంచెం జర్ర ఏమైనా డిలే అయినా ఏదైనా దేని వల్లనన్నా వాళ్ళ పని ఆగుతుంది అనిపిస్తే డెఫినెట్లీ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్. సో ఇప్పుడు మీ ఏవైతే పనులు స్టార్ట్ చేసిండ్రో దాంట్లో కొన్ని ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ పనులు వాళ్ళని ఎట్లా అనిపిస్తాయి అంటే అవి ఎట్లున్నాయో అట్లనే పాడు చేసినా అయిపోవు కదా, ఉత్తిగా మొత్తం డిస్టర్బ్ చేసేసినందుకు మాకు ఇంత కష్టం అవుతుంది, ఇంకా ఇప్పుడు దాకా కంప్లీట్ చేయలేదు, 2 సార్లు గెలిపిస్తే అన్న ఫీలింగ్లు ఉంటారు తప్పితే ఎప్పుడు డిస్టర్బ్ చేసిండ్రు, ఎప్పుడు మొత్తం తీసిండ్రు, ఎంత టైం పడుతుంది అని ఆలోచించే ఓపిక ఎవరికి ఉండదు ఈ రోజులలో. సో మరి ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడు వరకు మీరు దాన్ని మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు, ఏ టైం వరకు నిజామాబాద్ని కలకలా మెరిసేలాగా చేస్తారు అనేది మీరు ఒక మాట చెప్పాలి. దీంట్లో హౌస్ సర్వీస్ కనెక్షన్స్ అయినా ఉంటాయమ్మా. భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వమైనా, ఈ మన పట్టణం అయినా గ్రామ పంచాయతీ అయినా, ఇంటి ముందు నుంచి డ్రైనేజ్ లైన్ పోతుంది, ఇంటి ముందు నుంచి నల్లా లైన్ పోతుంది, కానీ ఇంటి లోపలికి మాత్రం ప్రభుత్వం ఇవ్వదు, ప్రభుత్వ ఖర్చుతో ఇవ్వదు, అది ఇంటి యజమాని పెట్టుకోవాలి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అంతే, ప్రతి ఇంటి వరకు కూడా మేము కనెక్షన్స్ ఇచ్చేసినాం. అయితే కరెక్ట్ మా సిస్టమ్ అంతా కంప్లీట్ అయ్యే సమయానికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అప్పుడే ఆర్థికంగా అందరు ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ పోయి నువ్వు కనెక్షన్ తీసుకు 8,000 రూపాయలు పెట్టంటే పుల్లు మీద కారం చల్లినట్టు అవుతుంది. అప్పుడు ఏం చేసినాము, మేము కౌన్సిల్లో పోస్ట్పోన్ చేసుకుంటూ పోయినాం. అట్లా ఒక 1 year 1.5 years మేము పోస్ట్పోన్ చేసినాం. ఈ 3 months అని. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు ప్రజలను అడిగితే ఇంకా ఇబ్బంది చేయొద్దు, కోపం వస్తుందని చెప్పేసి మేము ఏం చేసినామంటే అంత ఎస్టిమేషన్ వేయించి ప్రభుత్వం ఇవ్వదని తెలిసినా ఒక ప్రయత్నంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగిన, సార్ ఇది పరిస్థితి అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నా టక్కన చేసేది ఏదో పూర్తిగా చేయాలా, నువ్వు ఇది చేస్తే మొత్తం పర్ఫెక్ట్ అయిపోతుంది అంటున్నావు కదా, 45 కోట్లు శాంక్షన్ చేసిండ్రు, టెండర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ అని ఇచ్చేస్తారు. అప్పుడు మీరు నెక్స్ట్ విజిట్లో నిజామాబాద్కి వస్తే మీకు అసలు డ్రైనేజ్ కనపడదు. డ్రైనేజ్లు ఉంటాయి కానీ వర్షం నీళ్లు పోవడానికి మాత్రమే డ్రైనేజ్లు ఉంటాయి. సో తప్పకుండా అవి పూర్తి అయిపోతాయి. సో ఇలాంటి మినిమం కావాల్సిన వాటి గురించి కొంచెం పక్కకు పెడితే, గణేష్ గుప్తా గారు ఆయన నియోజకవర్గంలో ఎవరైతే ఆయన క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం పర్టికులర్గా చేసింది ఏమీ లేదు అని చెప్పి, అంటే ఎప్పుడైనా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మనం అన్ని రాజకీయాలు కూడా కులాల వారిగా విడదీసే చూస్తున్నారు, ఏ పార్టీ అయినా కూడా. అంటే ఇవ్వడం కూడా హామీలు, ఈ కులాలకి ఇది, ఈ కులాలకి ఇది, ఈ కులాలకి ఇదే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ విధంగా ఆలోచిస్తారు జనాలు. అంటే ఆయన కులంలో ఉన్న మనకి కూడా ఎటువంటి ఫేవర్ ఆయన చేసింది లేదు అనే మాట ఒకసారి పడ్డది అని అంటే కులం వాళ్ళందరూ ఒకటైపోతారు. ఎందుకంటే సంఘాల్లో అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు కలుస్తూ ఉంటారు కాబట్టి. సో మరి వాళ్ళకి మీరు చెప్పేది, 2014లో మొత్తం నా వెంబడే ఉన్నారు, 2018లో మొత్తం నా వెంబడే ఉన్నారు. సరే ఇప్పుడు 2023 ఎలక్షన్లో సేమ్ నా ప్రత్యర్థి కూడా సేమ్ కమ్యూనిటీ అయినా ఉన్నాడు. సరే డెఫినెట్గా స్ప్లిట్ అవుతాయి. సో ఎందుకంటే ఆయనకు బంధువులు ఉంటారు, ఆయనకు దగ్గర వాళ్ళు ఉంటారు, నాకు నచ్చిన ఉంటారు. ఆయనకు 1 side కావు, నాకు 1 side కావు. చేసింది ఏమి లేదు అంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి నిజామాబాద్లో గణేష్ బిగాల గారు చేసిండ్రు. ఇది నేనన్నమాట. కవితక్క గారు ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి కులంతో ఆమె మీటింగ్ పెడుతుండ్రు. నాకేమన్నారంటే, అన్న నిన్ను ఈరోజు నేను మెచ్చుకోక తప్పదు అన్నారు. ఎందుకు అన్న అంటే, నేను రోజు ఇంటరాక్ట్ అవుతున్నా, ఏ ఒక కమ్యూనిటీ నేను నీ మీద కంప్లైంట్ చేయడా, నేను చేయకపోతాడా, నేను సంధానించకపోతానా అనుకున్నా. ఎంతసేపు నీ గురించి మాకు అన్నది చేశాడు అని చెప్పడం తప్ప ఎవ్వరు కూడా ఒక కంప్లైంట్ చేయలేదు. నిజంగా ఇన్ని కమ్యూనిటీస్ ఎట్లా నువ్వు బ్యాలెన్స్ చేసుకొచ్చావు, ఇన్ని కమ్యూనిటీస్కి ఎట్లా చేసినావని. దాంట్లో వైశ్యాస్ది కూడా ఉంది. వైశ్యాస్కి 70 నుంచి 80 సంవత్సరాల క్రితం కిషన్గంజ్లో ఉన్నటువంటి సంఘాన్ని పాతగా అయిపోయింది, దాన్ని మొత్తం తీసేసి 1.5 crore గవర్నమెంట్ నుంచి పెట్టించినాం. దాని తర్వాత మా సొంత డబ్బులు కూడా ఇచ్చినాం మా నాన్నగారు ఫౌండేషన్ మీద. ఇనాగ్రేషన్ దగ్గరుండి మొత్తం నేనే కర్మకర్త క్రియగా నేను మా కుటుంబ సభ్యులు కలిసి చేపించినాం. ప్రతి గల్లీలో ఉన్నటువంటి వైశ్య సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. సరే పొలిటికల్ పోస్టులు అంటారా, ఒక గుళ్ళ చైర్మన్లను చేసినాం, నూడా డైరెక్టర్లను చేసినాం, మార్కెట్ కమిటీలో డైరెక్టర్లను చేసినాం, స్వయంగా నేనే ఉన్నా. కానీ ఒకే కులాన్ని అన్ని పోస్టులు ఇచ్చేటటువంటి తప్పు పని నేను చేయను. అన్ని కులాలను నేను రంగరించి చేస్తా. ఇప్పుడు ఒక పోస్ట్ ఉంది, దాంట్లో డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఉంటుంది,
దాంట్లో పద్మశాలి ఉంటుంది, వైశ్యులు ఉంటారు, ఎస్సీ ఉంటారు, మీరేమంటారంటే, లేడీ ఉంటారు. ఇప్పుడు మామూలుగా జనాలు ఎవరైనా కూడా అరే ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటే అందరూ మా ఎమ్మెల్యే అంటారు, కానీ అదే కులం వ్యక్తి అయితే మా ఆయన్నే, మా మనిషే, మావడే అని చెప్పుకుంటారు. సో వీళ్ళందరికీ మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, నేను అందరోడిని మీ ఒక్కలోని కాదు అనేసి చెప్పేస్తున్నారు మీరు. అందరు కూడా మా అన్న. ఉమ్, ఇక్కడ నిజామాబాద్లో మీరు ఎవరిని గెలికినా మా అన్న అంటారు, ఉమ్, ఏ కులం అయినా మా అన్ననే అంటారు. ఉమ్, నేను వయసులో కూడా చెప్పిన, డెఫినెట్గా మీరు అన్నమాట వాస్తవం. ఉమ్, ఎవరైనా నాకు రక్త సంబంధం ఉన్నా లేకున్నా ఉమ్. మీ ఓడు అంటారు. మంచి పని చేస్తే అబ్బా మీ ఓడు బాగా చేసిండు అయ్యా అంటారు, చెడ్డ పని చేస్తే ఏందే మీ ఓడు ఇట చేసిండు అంటారు. అంతే. అయితే నాకు వాళ్ళకి సంబంధం ఉన్నా లేకున్నా అంటారు. కానీ నేను చాలా సందర్భాలు చెప్పిన, మీకు నాకు ఎలాంటి సంబంధం లేకున్నా నేను తల ఎత్తుకునే విధంగా పనిచేస్తే తప్ప తల దించుకునే విధంగా చేయను అని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చిన చాలా సందర్భాల్లో తల దించుకునే పని నేనేం చేయలేదు ఎప్పుడు కూడా. సో వాళ్ళు ఎవరు కలిసినా కూడా అందరు మెచ్చుకునే పనే చేసిన. సో నాకు ఇక్కడ మిస్టర్ డెవలప్మెంట్ అనే పేరు ఉంది, పేపర్లోనే రాస్తారు. పేపర్లోనే ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి పోయినారని చెప్పేసి దానికంటే కూడా ఈరోజు మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ బిగాల్ గారు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టిపోయినాడు, మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ బిగాల్ గారు వచ్చి ఒకటి ఇనాగ్రేషన్ చేశారని పేపర్లో రాస్తారు, టీవీలో వార్తల్లో చెప్తారు, ఇక్కడ లోకల్ ఛానల్స్లో. ఆ పేరు ఉంది, ఊరికే రాదండి. అది మనం పెట్టుకుంటే ఇచ్చేది బిరుదు కాదు, అది ప్రజల నుంచి రావాలా, వాళ్ళు ప్రేమతో పెట్టాలా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పేరు కాబట్టి. సో కేవలం ఒక వయసులకే నేను చేశాను, ఒక వయసులకే నేను చేస్తానని పొరపాటు, నేను చేయలేదని కూడా పొరపాటు చాలా చేసిన. పట్టణ సంఘానికి చేసిన, జిల్లా సంఘానికి చేసిన, హాస్టల్కి చేసిన, వైశ్య స్కూల్కి చేసిన, గల్లీ సంఘాలలో ఉన్న వాటికి చేసిన, రాజకీయంగా ఉన్నటువంటి పదవులు ఇచ్చేసిన. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అంటే మీకు ఈ క్వశ్చన్ వచ్చింది అని అంటే ఎవరో చెప్పి ఉంటారు డెఫినెట్గా, మీ ఎంక్వైరీలో మీ సర్వేలో ఎవరో చెప్పి ఉంటారు. రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్స్పెక్ట్ చేసి భంగపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు మాకేం చేయలేదండి, మాకేం చేశాడు ఆయన అంటారు. సో అట్లాంటివి కూడా ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. సో చేయలేదు అనడం పొరపాటు, ఖచ్చితంగా చేస్తాను. సో మరి ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్లో అయితే బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది, కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంది, బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ పాలనలో ఉంది. సో ఇలాంటి సమయంలో ఆ ఇద్దరి అభ్యర్థుల్లో మీకు ఎవరు అసలు పోటీ అనుకుంటున్నారు? అది వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సినటువంటి అంశం, నా సబ్జెక్ట్ కాదు అది. మేము గెలుస్తున్నాం అనేది మాకు తెలుసు. సో సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది వాళ్ళు తెలుసుకోవాలా. అంటే ఎవరు వాళ్ళు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి చేసుకోవాలా. అంటే గతంలో 2014లో చూసినట్టయితే నేను ఫస్ట్ వచ్చిన, ఎంఐఎం సెకండ్ వచ్చింది, బీజేపీ థర్డ్ వచ్చింది. మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫోర్త్ కాంగ్రెస్ వచ్చింది. 2018లో వస్తే ఫస్ట్ నేను వచ్చిన, సెకండ్ కాంగ్రెస్ వచ్చింది, థర్డ్ బీజేపీ వచ్చింది. 2023లో మరి మా ప్రత్యర్థి ఎవరో వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సిందే. రెండో ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మాకు ఉన్నటువంటి సమాచారం, మాకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్, అర్బన్లో ఖచ్చితంగా తిరిగి గులాబీ జెండా ఎగరవేయబోతున్నాం. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. అండ్ ఇక్కడ ముస్లిం ఓటర్స్ కూడా చాలా కీలకం కాబట్టి మరి వాళ్ళ ఓట్లు ఎక్కువగా అటుపడే అవకాశం లేదంటారా? లేదండి, మాతోనే ఉన్నారు, చాలా చాలా పెద్ద ఎత్తున మాతోనే ఉన్నారు. అలాంటి సమస్య ఏం లేదు. నిజామాబాద్లో అంత సామరస్యంగా ఉంటారు. ఇట్స్ ఎ సెక్యులర్ సిటీ, ఇట్స్ ఎ సెక్యులర్ టౌన్. అందరు కలిసిమెలిసి గంగా జమున తైజీబ్లో ఉంటారు. అలాంటి ఇబ్బంది ఇక్కడ వెళ్ళేవు. ఒకవేళ మార్పు కోరుకునే వ్యక్తులకి మీరు చెప్పేది ఏంది? ఈసారి గెలిస్తే నేను ఇది చేస్తా అని మీరు ఒక మాట ఇస్తే డెఫినెట్లీ ఆ మార్పు అనేది ఆగిపోతుందేమో అని నా ఉద్దేశం. రైట్. మీరేం చెప్తారు? నేను నిజామాబాద్ ప్రజలకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 2-3 విషయాలు చెప్తున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూతో పాటు నేను ఏ మీటింగ్లో పోయినా చెప్తున్నా. ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రభుత్వ డబ్బులతో కంప్లీట్ చేపిస్తాను. హౌస్ సర్వీస్ కనెక్షన్స్, ఇది ఆ ఓనర్, ఇంటి ఓనర్ కట్టాల్సిన డబ్బు కూడా ప్రభుత్వంతో కట్టి చేపిస్తాను అనేది నెంబర్ 1. నెంబర్ 2, నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పి నేను ఏం చేస్తానని చెప్పాలి. నేను ఒక మామూలుగా నేను రోజు కాలనీ నడకని తిరుగుతుంటా. కాలనీలలో తిరుగుతున్నప్పుడు ఒక మహిళ ఇంటి ముందు, ఇక్కడ నల్లాలు ఉంటాయి కదా, ఆ ఇంటి ముందు నల్లల్లో పట్టుకుని నిలబడింది. ఏమా బాగున్నావా అని అడిగిన. బాగానే ఉన్నాం సార్ అని ఏదో నిట్టూర్స్ చెప్పింది. ఏమా అంత నిట్టూర్స్ చెప్తున్నావు అంటే, ఆమె ఏమనిందంటే, ఏం లేదు సార్, ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయి సార్, అదే ప్రాబ్లం అనింది. ప్రతిరోజు నీళ్ళు రాకపోతే కదా ప్రాబ్లం, నువ్వు నీళ్ళు వస్తున్నాయి అంటే ప్రాబ్లం ఏంటి అంటే, లేదు సార్ మీరు ఎండాకాలం ఒకసారి నీళ్ళు లేకపోతే ఒకరోజు తప్పించి ఒకరోజు ఇచ్చారు కదా, అప్పుడు బాగుండే, ఈ రోజు వస్తున్నాయి కాబట్టి బాగాలేదు అనింది. ఇదేందమ్మా అని అడిగా. అది ఆమె ఏమన్నదంటే, సార్ ఒకరోజు పడుకునే వాళ్ళం సార్, ఇంకో రోజు లేసేవాళ్ళం సార్, ఇప్పుడు రోజు ఉదయాన్నే మాకు అలారం పెట్టుకున్నట్టు మెలకు వస్తుంది, నీళ్ళు పోతలేవేమో అనింది. సో అప్పుడు నాకు వెంటనే ఒక ఐడియా వచ్చి ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చి అధికారులను పిలిపించి సాధ్యాలు పరీక్షించాలా. అసలు 24 గంటలు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి నిజామాబాద్లో ఉందా, దీనికి ఎంత నీళ్లు కావాలా, ఎంత బడ్జెట్ కావాలా, ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా మేము చర్చ చేసుకొని ఒక 3-4 రోజులు సర్వేలు అవి ఇవి బడ్జెట్ అవన్నీ చేసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన. 24 గంటల నీళ్లు తొలి మున్సిపాలిటీ ఇన్ తెలంగాణ
వాటర్ సప్లై చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ దిశగా నేను పనిచేస్తున్నా. నేను గెలిచిన తర్వాత నిజామాబాద్ నగరంలో 24 గంటల నీళ్ళు ఇవ్వబోతున్నా. దీంతో కేవలం వాటర్ సప్లై ఒక్కటే కాదండి. ఇప్పుడు బాత్రూమ్స్ ఉంటాయి చిన్నగా, దాంట్లో డ్రమ్ము పెట్టుకుంటారు, దాంట్లో బకెట్స్ పెట్టుకుంటారు, దాంట్లో బిందెలు పెట్టుకుంటారు, రేపు నీళ్ళు వస్తే లేవు అని. ఇవేమి ఇబ్బందులు ఉండవు ఇంకా. సో ఇయర్ బాత్రూమ్ ఈజ్ ఫ్రీ. ఇయర్ ఎన్ని గంటలకు లేవాలి అన్ని గంటలకు లేవండి. నేను ఆమెకు చెప్పిన, అమ్మ నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు లేవు, నీ ఇష్టం, నువ్వు తిప్పినప్పుడు నీళ్ళు రావాలి, అంతే కదా. నువ్వు ఎప్పుడు నల్లా తిప్పుతావు అప్పుడే నీళ్ళు రావాలి తప్ప నల్లా కోసం నువ్వు లేవద్దు, నువ్వు లేచినప్పుడు నీళ్ళు రావాలా. ఇది నా మాట అని చెప్పినా. నేను ఇప్పుడు ప్రజలకు మాటిచ్చా, అది చేస్తున్నా. కాలనీలలో ఉన్నటువంటి అన్ని ఖాళీ స్థలాలు కూడా పార్కులు చేస్తామని చెప్పినాం. తప్పకుండా ఇప్పటికీ జరిగినాయి, ఇంకా జరుగుతాయి. ఇప్పుడు ఉత్తమ గ్రామాలు ఏవి అని తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సర్వే చేపిస్తే 10కి 10 తెలంగాణలో వచ్చినాయి. అది డౌట్ వచ్చి మళ్ళీ 20 గ్రామాలు తీసుకుంటే 19 తెలంగాణలో వచ్చినాయి. అట్లా తెలంగాణలో ద బెస్ట్ సిటీ ఏది అని సర్వే చేస్తే అది ఖచ్చితంగా నిజామాబాదే వచ్చే విధంగా నేను పనిచేస్తాను, మా ప్రజలకు మాటిస్తున్నా. ఆ విధంగా నేను చేసి చూపిస్తాను. ఓకే. అండ్ అభివృద్ధి అనగానే మొన్న కేసీఆర్ గారు వచ్చి గణేష్ గుప్తాని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది నిజామాబాద్ లో అనేసి అన్నారు. అంటే కొంతమంది అనుకుంటారు ఏంది అని అంటే, అదేంది ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తాడని చెప్పేసి అంటున్నారా అనేసి అన్నారు. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇది కంటిన్యూటీ. ఇప్పటిదాకా గణేష్ బేగాలు అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయన ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనేది కేసీఆర్ గారి మాట. ఒకటి, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉంటేనే పని జరుగుతుంది, నంబర్ 1. నంబర్ 2, ఈయన అభివృద్ధి చేసిండు కాబట్టి. నాకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు 100 కోట్లు ఇచ్చిపోయిండు. ఏమన్నారంటే, గణేష్ చాలా గొప్పగా చేసిన సిటీని నేను చూసినా, చాలా మార్పుగా అనిపించింది నిజామాబాద్, నాకు చాలా సంతోషం అనిపించింది, 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నా అని చెప్పేసి 100 కోట్ల నిధులు ప్రకటించారు ఇక్కడ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గణేష్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనేసి వారు కంటిన్యూ చెప్పారు. అభివృద్ధి ఆపవద్దు, ఇంకా నిజామాబాద్ బాగా కావాలంటే గణేష్ బేగాలను గెలిపియండి అని చెప్పారు. అది దాని ఉద్దేశం అనమాట. ఓకే. కానీ మీ అపోనెంట్ వాళ్ళు మాత్రము చాలా కరప్షన్ చేస్తాడు ఆయన, భూ కబ్జాలు చేస్తాడు ఆయన, ఆయనను గెలిపించుకుంటారా అని ప్రచారం సాగిస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేను ప్రతిపక్షాలు అస్సలు పట్టించుకోనండి, అస్సలు. ఐ డోంట్ ఈవెన్ కేర్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారని నేను చెప్తా. పబ్లిక్ అంటే నేను భయపడతా, ప్రతిపక్షాలు అంటే అసలు నేను భయపడా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నేను చేయను, వాళ్ళు అన్నది నేను పట్టించుకోను. మీరు నిజామాబాద్లో ఎంక్వైరీ చేసుకోండి, నేను అసలు ప్రెస్ మీట్లే పెట్టను. ప్రతిపక్షాలు ప్రెస్ మీట్ పెట్టినది నేను అసలు పట్టించుకోను. ఎందుకు అని అంటే నా సమయం అంతా వృధా అవుతుంది, నా కాన్సన్ట్రేషన్ అంతా వేరెక్కడ పోతుంది. ఆయన ఈ రోజు నన్ను తిట్టాడు, నేనే ఒక పాయింట్ పెట్టుకొని నేను తిట్టాలా, రేపు ఆయన నన్ను ఇంకోటి తిడతాడు, నేను ఆయన ఇంకోటి తిట్టాలా. ఎందుకంటే మన ప్రజలు గెలిపించి తిట్టుకోవడానికా? ప్రజలు గెలిపించింది మనం అభివృద్ధి చేయడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి. కానీ మీరు ఇట్లా ఏం మాట్లాడకపోయేసరికి కూడా ఇష్టం వచ్చినట్టు వస్తాయి కదా సార్. ఇప్పుడు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎట్లా అంటే ఎక్కడనో పొగలేంది అంటే మంటలేంది పొగ రాదు అన్నట్టుగా ఈ కబ్జా అనే పదం ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడో వచ్చిందంటే, అక్కడ సరే ఇన్ని ఎకరాలు, ఇన్ని 100 ఎకరాలు అని వాళ్ళంటే 100 ఎకరాలు కాకపోతే కొంత ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ చేసి చెప్పొచ్చు, ఈ అవకాశం ఉంటుంది. కానీ ప్రజల్లోకి ఒక్కసారి ఈ కబ్జా అన్న పదం వెళ్ళిపోయింది అనుకోండి, కబ్జా చేస్తాడనే బిరుదు పడుతుంది తప్పితే ఎంత అనేది ఎవరు చూడరు. నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసమ్మా, నా షర్ట్ ఎంత వైట్ ఉందో. నేను అటువంటి ఉన్న అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు, నిజామాబాద్ కాదు రాష్ట్రం మొత్తం తెలుసు. తెలంగాణ అసెంబ్లీలోనే మిస్టర్ క్లీన్ అంటే గణేష్ బిగాల్ అంటే మిస్టర్ క్లీన్ అంటారు, ఆ పేరు నాకుంది. వాళ్ళేదో మాట్లాడడానికి నేను భయపడను. కబ్జా చేయాల్సినటువంటి దౌర్భాగ్యాన్ని నాకు అంతకన్నా లేదు. మా తాతలు మా తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి, మేం కష్టపడి సంపాదించుకునేటువంటి ఆస్తి మాకుంది. మాకు ఎవ్వరి మీద ఆధారపడాల్సింది ఏం లేదు. మేమే దానాలు చేస్తుంటాం, మేమే ధర్మాలు చేస్తుంటాం. ఒకళ్ళ గురించి కబ్జాలు ఇది అన్నది ఒకటే వ్యక్తి. ఇప్పటి వరకు నా మీద 14 మంది ప్రత్యర్థులు ఉన్నారు, అన్ని పార్టీలు 3 ఎలక్షన్లో, ఇది 4వ ఎలక్షన్. నా గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి ఇది. ఎందుకు అని అంటే ఆయనకి ఏం సబ్జెక్టు దొరకక కబ్జా 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 అని చెప్పేసి 100 సార్లు మాట్లాడిండు. అయినా కూడా నేను పట్టించుకోలే. ఎందుకు అని అంటే ప్రజలకు తెలుసు, ప్రజలు మాట్లాడితే నేను ఇది కాదని సమాధానం చెప్పచ్చు. ఏమైంది, ఆయనకు ఒక రాంగ్ అడ్వైజ్ ఇచ్చారు. ఈయనను తిడితే నువ్వు పెద్దోడు అవుతావని చెప్పేసి రాంగ్ అడ్వైజ్ ఇచ్చారు. దాంట్లో తిడుతున్నాడు. ఎంత నన్ను తిడితే అంతా ఆయన కిందికి పోతున్నాడు. అరే ఈయన ఏం చేస్తాడో చెప్పాలా, ఈయన గెలిస్తే ఈయన ఏం చేస్తాడో చెప్పాలా, ప్రజలు నువ్వేం చేస్తావని చెప్పాలా. ఈయన ఇది చేయలేదు, ఈయన చేసిన దాంట్లో ఐటీ హబ్లో ఉద్యోగాలు రాలేదు, కట్నం మినీ ట్యాంక్ బండ్లో క్వాలిటీ లేదు, ఈ వైకుంఠధామాలు ఇంత అవసరమా, మున్సిపల్ ఆఫీస్ ఇంత పెద్ద ఎందుకు, పాతది ఉంది కదా. సో వీటి మీదనే మాట్లాడుతున్నారు. బికాస్ రాంగ్ అడ్వైజర్స్ ఉన్నారు ఆయనకి. ఆ రాంగ్ అడ్వైజర్స్
చెప్పడం వల్ల ఆయన రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడు. నేను ఈరోజు నిజంగా చెప్తున్నా, రోజు పాలిటిక్స్ అన్నీ అట్లా అయిపోయినాయి కదా సార్. మనం ఒక్కలము జనాల్లో హైప్ కనిపిస్తే సరిపోదు, మన ఎదురుగోండి బండకేసి కొడితేనే మనం లేస్తాం. నేను అసలు ఆ పని చేయండి, ఇది స్ట్రాటజీ కాదు. నా స్ట్రాటజీ కాదు, నా స్ట్రాటజీ డిఫరెంట్. అసలు నేను ఎదురు పార్టీని నా మీద పోటీ చేసినటువంటి క్యాండిడేట్ పేరు కూడా నేను ఎలక్షన్ తీసుకోవాలి ఇప్పటి వరకు. ఈసారి ఎలక్షన్స్ కి మీ స్ట్రాటజీ ఏంది మరి? నేను చేసే పని నేను ప్రజలకు చెప్తా, నేను చేసిన పని నేను వివరిస్తా, చేసే పని నేను చెప్తా. 2018 ఎలక్షన్లో నేను ఒక బుక్ ప్రింట్ చేసి వేసిన, నిజామాబాద్లో ఇవి నేను చేయబోతున్నా అని చెప్పిన. అప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు నా గురించి మాట్లాడే ఇవన్నీ రంగుల బొమ్మలు అయ్యే అన్నాడు. 2018లో ఆనాడు నేను చేస్తానే బొమ్మలు వేసిన, ఈరోజు నేను చేసిన బొమ్మలు వేసిన. అప్పుడు ఆ రోజు మోడల్స్ వేసాను, ఈరోజు యాక్చువల్ ఫొటోస్ వేసాను, వేసి మళ్ళీ బుక్ ప్రింట్ చేసి వేసిన. సో ప్రజలకు నమ్మకం ఉంది, ఈయన చేస్తాడు అనేటటువంటి నమ్మకం ఉంది, నేను మాట మీద నిలబడతా అనేటటువంటి నమ్మకం ఉంది. ఎవరో ఏదో బురద చల్లితే భయపడాల్సినటువంటి అవసరం నాకు లేదు. అందరికీ నిజామాబాద్ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు, గణేష్ బిగాలో ఒక వ్యాపారవేత్త, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనేటటువంటి ఒక మంచి సంస్కృతి గలటువంటి వ్యక్తి అనేది అందరికి తెలుసు. సో ఎవరో అంటే దాన్ని నేను పెద్ద భయపడాల్సినటువంటి అవసరం నాకు లేదు. మీరేమో ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే ప్రతిపక్షాల గురించి కానీ ఎప్పుడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయో ఆ టైంలో ఒక 2 నెలల కిందట మిమ్మల్ని కాదని బీజేపీని చాలా మంది ఎంచుకున్నారు. సో ఇది చాలా అంటే రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఇదేంది అధికారంలో ఉన్న పార్టీని కాదని ఇంకో పార్టీని ఎంచుకోవడం అనేది పెద్ద వార్త. సో మరి ఎందుకంటారు? మీ పైన కోపం ఉందా? నా పైన కోపం ఉంది కదా, నా పైన కూడా ఎందుకమ్మా 10 రోజుల్లో రిజల్ట్ వస్తుంది కదా చూడండి, అది ఎట్లుంటుందో మీరు చూడండి. అప్పుడు బైన్సాలో కొన్ని అల్లర్లు జరిగినాయి. అల్లర్లు జరిగిన తర్వాత దాన్ని ఒక ఇది తీసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఎంఐఎం మేయర్ అవుతున్నారు అని చెప్పేసి దాన్ని మొదలుపెట్టి ఎమోషనల్గా రెచ్చగొట్టి, నేను అదే చెప్పిన మీకు, టెంపరీ ఓటింగ్ మాత్రమే ఉంటుంది బీజేపీది, అబ్బో ఎట్లా అని ఒక ఎమోషన్స్ రెచ్చగొట్టడం వల్ల ఆ ఓటింగ్ వచ్చింది తప్ప మళ్ళీ లేదు. అంటే అది నిజామాబాద్లో మీరు చెప్తున్న ఫార్ములా కరెక్ట్ అయితే సరే అనుకుంటా, కానీ హైదరాబాద్లో కూడా అదే కదా సార్ పరిస్థితి. అది ఇదే ఫార్ములా అక్కడ కూడా పెట్టారు. అదేంది సార్? 100% ఇదే నాయకుడు అందరితో 100 మందితో చెప్పించాడు, ఇది నిజామాబాద్లో నాకు ఫార్ములా సక్సెస్ అయింది, మీరు ఇది మాట్లాడండి అని చెప్పారు. అదే ఫార్ములా అక్కడ కూడా పెట్టినారు. సో నిజామాబాద్లో జరిగింది. 2018లో నిజామాబాద్లో బీజేపీ అంట కదా, నిజామాబాద్లో బీజేపీ వస్తుందంట కదా, ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా, చివరికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పోయినా కూడా నిజామాబాద్లో బీజేపీ గెలుస్తుందంట కదా అని ప్రశ్నలు అడిగారు. మీరు ఇండియా టుడే చూస్తే దాంట్లో బీజేపీ 4 సీట్లు, 3 హైదరాబాద్, 1 నిజామాబాద్. మీరు ఏ టాప్ సర్వేస్ తీసుకోండి, 4 హైదరాబాదు, 1 నిజామాబాద్ ఇట్లా ఇచ్చేవాళ్ళు. కానీ చివరికి ఎలక్షన్కి వస్తారు డిపాజిట్ కూడా రాలే బీజేపీకి. సో ఆ విధంగా చూడండి, ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంది, ఓటర్ ఈజ్ వెరీ స్మార్ట్. కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నట్టు ఎమ్మెల్యే ఉండదు, ఎమ్మెల్యే ఉన్నట్టు ఎంపీకి ఉండదు. సో ప్రతి ఓటర్లో ఓన్ డిసిషన్స్ తీసుకుంటున్నారు, పార్టీలు మారుస్తున్నారు. సో ఎవరు కావాలనేటటువంటి నాయకులు ఎవరు కావాలి, ఎవరు ప్రభుత్వం కావాలి అనేది దే ఆర్ వెరీ క్లియర్. సో ఆ విధంగా వాళ్ళు డిసిషన్ తీసుకుంటున్నారు. సో తప్పకుండా మేము చేసినటువంటి పనులు, ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. దీంట్లో రామ్లాక్ ఒక విషయం చెప్పాలా, ఒకవేళ ప్రజలకు ఓటేసేది లేదనుకోండి, మనం నమస్కారం పెడితే వాళ్ళు ఊరికి ఇట్లా అంటారు అంతే. కానీ అడుగడుగున నేను ప్రత్యక్షం చూస్తున్నా, వారు నమ్మడం, ఇట్లా అనడం, మీరే గెలుస్తారనడం, వాళ్ళు కారుకే ఓటేస్తామని చెప్పడం, మంగళారతులు పట్టుకొని రావడం, బొట్లు పెట్టడం, మాకు దీవెనలు ఇవ్వడం, పువ్వులు చేయడం, ఆ ప్రేమ ఆప్యాయత వేసేది లేకపోతే మాత్రం వాళ్ళు రారు, బయటికి కూడా రారు. మీ వర్షన్ ఇట్లుంది సార్. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయినాయంటే గణేష్ గుప్తా గారు అసలు కనిపించరు, ఒక్కసారి ఎలక్షన్స్ అయ్యేంత వరకే ఆయన చూడాలి, ఆయన పట్టుకోవాలి, ఏమైనా ఉంటే చెప్పాలి. కానీ ఈ 5 ఏళ్లలో కూడా ఎప్పుడు ఎక్కడ ప్రజల మధ్యలో అంటే జనరల్ ఇప్పుడు మీరు ఎట్లయితే ప్రచారానికి పోతారో ఇంటింటికి గల్లీకి, ఆ విధంగా అయితే ఆయన కనిపించడు అని ఒక మాట. మీకు ఎవరో రాంగ్ పర్సన్ రాంగ్ క్వశ్చన్ ఇచ్చి ఉంటాడు. గణేష్ బిగాల మొత్తం నిజామాబాద్ చరిత్రలో గణేష్ బిగాల తిరిగినటువంటి గల్లీలు ఒక కామన్ పర్సన్ గణేష్ బిగాలను కలిసినట్టు చరిత్రలో ఎమ్మెల్యేని కలవలేదు. ఎమ్మెల్యే కూడా ఎంత చిన్న స్థాయి వ్యక్తి అయినా కూడా కలిసింది గణేష్ బిగాలని. ఒక మహిళా దినోత్సవం వస్తే ఇక్కడ మొత్తం ఉన్నటువంటి ఆర్పీలు కానీ, అంగన్వాడీస్ కానీ, ఆశా వర్కర్లు కానీ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజు 3 రోజుల పండగలాగా చేస్తా.
వాళ్ళకి పట్టు చీరలు పెడతా, వాళ్ళతో సహపంక్తి భోజనం చేస్తా. మేడే రోజు ఇక్కడ ఉన్నటువంటి మన కార్మికులు, సఫాయి కార్మికులకి వాళ్ళకు నూతన వస్త్రాలు పెడతా, వాళ్ళతో కలిసి నేను భోజనం చేస్తా. దీపావళి వస్తే గంజిలో వాళ్ళకి పెద్ద పండగ. సో ఓన్లీ అది ఓనర్స్ మాత్రమే చేసుకుంటారు కాబట్టి అక్కడ ఉన్న మన హమాలి, చాట, ముల్లె, దడవ ఇటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో సహపంక్తి భోజనం చేస్తా. ఇది 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తా. ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ప్రజల్లోనే ఉంటా. ప్రతి వారం ఖచ్చితంగా 3 రోజులు మినిమం ఉంటాయి ఇక్కడ. 3 to 4 days నేను ఉంటా. నేనున్నంత గ్రౌండ్ స్థాయి కానీ, నేనున్నంత అవైలబిలిటీ కానీ నిజామాబాద్ చరిత్రలో ఎవరు లేరు. సెలబ్రేషన్స్ విషయంలో నాట్ సెలబ్రేషన్స్, అవైలబిలిటీ, తిరగడం. ఇప్పుడు ఎందుకండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో రాత్రి 11 గంటలకు మొదలు పెడితే ఉదయం 4 గంటల వరకు తిరగటం నేను. సో ఎప్పుడు నిరంతరంగా ప్రజల నుంచి ఉంటా. ఆ క్వశ్చన్ ఎవరో మీకు రాంగిచ్చి ఉంటారు, ముమ్మాటికి అబద్ధం. 100% నేను ఇప్పుడు ఎలక్షన్లో ఎట్లా తిరుగుతున్నావు, నేను 5 సంవత్సరాలు కూడా అట్లే తిరుగుతా. సో తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను అట్లే తిరుగుతా ఇప్పుడు కూడా 100%. ఇంకొకటి నేను చెప్పినటువంటి మాట ఏదైనా ఉందనుకోండి, ఎలక్షన్ కన్నా ముందు ఒక మాట, ఎలక్షన్ రోజు తెల్లారు ఒక మాట ఉండదు. నేను కాదు అనంటే ఎలక్షన్ ముందు రోజు కూడా కాదనే చెప్తా. అవుతుంది అనంటే ఎలక్షన్ తర్వాత కూడా నేను అవుతుందనే చెప్తా. 100 సార్లు అడిగినా కాదంటే కాదు. అంటే నేను రాంగ్ ప్రామిస్ చేయను. నాతో కాంది ఇప్పటికైతే టైం నడిపించుకొని ఇప్పుడైతే ఓట్లు వేయించుకుందాం అనే టైప్ నేను కాదు. చాలా ముక్కుసుట్టి. కొంతమంది కొన్నిసార్లు మా నాయకులు తిడతారు, అన్న ఇంత ముక్కుసుట్టారు మనకి రాదు అని. మీకు తెలీదు, ప్రజలకు ఒక నమ్మకం అనేది కుదరాలా. ఆయన కాదు అంటే దెర్ ఇస్ ఎ టెక్నికల్ రీజన్. అవుతుంది అని అంటే అవుతుంది. నేను ఒక పొలిటికల్ పదవి విషయంలో నేను మాట ఇచ్చినానంటే ఆ మాట మీద నిలబడతాను, అందరికి తెలుసు. మా వాళ్ళు నన్ను మా మాట తీసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తారు. ఏదన్నా చేసి అన్న దగ్గర మాట తీసుకోవాలా, ఖచ్చితంగా నిలబడతాడని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో నేను ఆ విధంగా నా మాట నిలబెట్టుకునే విధంగా పనిచేస్తా, ప్రజల్లో నిరంతరంగా ఉంటా. అది పొరపాటు. 5 సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా నేను ఎండగా ఉంటాను. అండ్ కమింగ్ టు మేనిఫెస్టో సార్, మేనిఫెస్టో విషయానికి వస్తే కొన్ని రోజుల వరకు, మొన్నటి వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో దాన్ని కాపీ కొట్టింది బీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడేమో ఎట్లయిపోయిందంటే అసలు బీఆర్ఎస్ది మేనిఫెస్టో అనేది కూడా వినిపిస్తలేదు. అండ్ ఫస్ట్లీ ఇంకో విషయం చెప్పాలంటే, ఆల్రెడీ అధికారంలో ఉన్న మీకు కొత్తగా మేనిఫెస్టో అవసరం లేదు. మీరు ఏమైనా యాడ్ ఆన్స్ చేసుకుంటేనో లేకుంటే ఇంకేదన్నా చేస్తా అంటేనో చెప్తే సరిపోతుంది, కానీ మేనిఫెస్టో అవసరం లేదు. బట్ వేరాజ్ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏదో మేనిఫెస్టో రెడీ చేసారని చెప్పేసి దానికి చాలా సిమిలర్గా ఉన్న మేనిఫెస్టోని బీఆర్ఎస్ మళ్ళీ ఇంకో మేనిఫెస్టో తీసుకురావడం అనేది చాలా పెద్ద రచ్చరచ్చ అయిపోయింది. దీని గురించి మీరేమంటారు? ఒకటండి, కేసీఆర్ గారు పెద్ద స్ట్రాటజిస్ట్. కేసీఆర్ గారు వేరే వాళ్ళని కాపీ కొట్టడం అనేది ఒక జోక్. అది కేసీఆర్ గారికి ఉన్నటువంటి నాలెడ్జ్, కేసీఆర్ గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ భారతదేశంలో ఎవరికి లేదు. కేవలం కాంగ్రెస్ బీజేపీ కాదు, ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు అమోఘం. ఈరోజు స్కీమ్స్ ఏదో మనం కళ్యాణ్ లక్ష్మణో, ఇంకోటనో, పెన్షన్ అనో, కేసీఆర్ కిట్ అనో ఇట్లా రకరకాలుగా చూస్తాం. సీక్వెన్స్ పెట్టి చూడాలి. మనిషి పుట్టక ముందు నుంచి, ఇన్ఫ్యాక్ట్ పుట్టక ముందు నుంచి ఒక గర్భిణీ స్త్రీ నుంచి మొదలు పెడితే, పౌష్టికాహారం నుంచి మొదలు పెడితే, అక్కడ న్యూట్రిషన్ ఫుడ్ నుంచి మొదలు పెడితే, చనిపోయే చివరి వరకు కూడా మంచి మంచి స్కీమ్స్ పెట్టిండ్రు. అంటే ఈ పెన్షన్ రూపంలో దానికి ఆసరా అని, తెలంగాణలో కొంచెం ఆసరా కావాలో బిడ్డ అంటే ఆసరాన్ని పెట్టడము, చనిపోతే గౌరవంగా పంపించాలనే ఉద్దేశంతో వైకుంఠ ధామాలు, ఇంత మంచి స్కీములు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టాల్సిన అవసరం ఏందండి? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. సన్న బియ్యం ఎక్కడిస్తున్నారో చెప్పండి మాకు, ఎక్కడైనా వేరే దగ్గర ఎక్కడిస్తున్నారో చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేసి 6 కిలోల బియ్యం 25 కిలోలు అనేది ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉండే. ఈరోజు తెలంగాణలో అది లేదు, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. మనిషి ఆకలి లెక్క. కాన్స్టిట్యుయెన్సీలో అంటే మీ కాన్స్టిట్యుయెన్సీ అని అంటలేను సార్, వేరే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. ఒక 3 నెలలు, ఒక 4 నెలలు వరుసగా సన్న బియ్యం వచ్చినాయి, తర్వాత మళ్ళీ దొడ్డు బియ్యమే వస్తున్నాయి. అది మేనిఫెస్టో, అదంతా మేనిఫెస్టో లేదు. ఇప్పుడు మేనిఫెస్టో పెట్టింది. సన్న బియ్యం అన్నారు కాబట్టి లేదు, అదే చెప్తున్నాను నేను. వచ్చినాయి మధ్యలో, నాకు కూడా తెలుసు వచ్చినాయి. హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం పెడతామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అది ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ షాపులలో వైట్ రేషన్ మన సన్న బియ్యం ఇస్తామని చెప్పిండ్రు. దానికి ముఖ్యమంత్రి గారు కార్యాచరణ సిద్ధం చేసి ఇస్తారు. ఇప్పుడు సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో ఎక్కువ మొత్తం గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే కొంచెం వాళ్ళకి బాధేస్తుంది. దాన్ని సబ్సిడీ కింద 400 రూపాయలకే చేస్తున్నారు. మేము ప్రాక్టికల్గా చూస్తాం. ఒక ఎమ్మెల్యేగా ఎంతోమంది ఆరోగ్యం ఇబ్బందులతో మా దగ్గరకు వస్తారు. ఒక సైడ్ ఏమో ఇంట్లో ఆరోగ్య సమస్య, రెండో సైడ్ ఏమో ఆర్థికమైన సమస్య. ఏ హాస్పిటల్కి తీసుకుపోయినా చెయ్యి ముట్టాలంటేనే డాక్టర్ 50,000 లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి, అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసే పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్లకు నిజంగా 15 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది చాలా మంచి వార్తే కదండి. మరి ఇప్పుడు ఊర్లలో గ్రామాలు ఎవరికైతే పొలాలు ఉన్నాయో
వాళ్ళకి రైతు బంధు రైతు బీమా వస్తుంది. మేము మా పట్టణ స్థాయి లాంటి ఎమ్మెల్యేలందరం పోయి సార్ మా దగ్గర పొలాలు లేవు, మా వాళ్ళకు కూడా ఏదైనా బీమా ఉంటే బాగుంటుంది కదా అని అప్పుడు వాళ్ళ ఆలోచనలో పెట్టి 5 లక్షల రూపాయలు ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, అంటే నాట్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. మరి అది ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఎక్కడ ఉందండి? ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంది చెప్పండి? ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదే. మరి 400 రూపీస్ సిలిండర్ అక్కడ లేదే, మరి సన్న బియ్యం లేదే. కేసీఆర్ గారు ఒకళ్ళని కాపీ కొట్టేది ఒకటి, కాపీ కొట్టినా ఒప్పుకుంటారు. కేసీఆర్ కిట్ ఉంది, చెన్నై నుంచి కొట్టిన చెప్తారు నాకు నచ్చింది, ఇది తమిళనాడు నుంచి వచ్చింది, ఇది జయలలిత గారు పెట్టినటువంటి స్కీము, అది నచ్చిన ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పిండ్రు. బస్తీ దవాఖానాలు ఉన్నాయి. బస్తీ దవాఖానాలో ఢిల్లీ ప్రభుత్వం చేసింది, కేజ్రీవాల్ గారు చేశారు, అక్కడ బాగా నడుస్తున్నాయి. అది నేను కాపీ కొట్టినాను కేసీఆర్ గారు బహిరంగంగా చెప్పారు. సో దాంట్లో సిగ్గేం ఉందండి? మంచిది ఉంటే ఇంప్లిమెంట్ చేసుకోవాలా మనం డెఫినెట్గా. సో బై ది వే ఇందాక మీరు కళ్యాణ లక్ష్మి ఇది అన్నారు కాబట్టి నాకు గుర్తుకొచ్చింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు వచ్చినప్పుడు మామూలుగా చెక్ 1,00,000 చిల్లర ఉన్నది, అది వాళ్ళకి అందజేయాలి. సో అదే చాలా సంతోషాన్ని ఇస్తుంది యాక్చువల్గా ప్రజలకి. అంటే అది టైంకి వచ్చింది, పెళ్ళి అయిన తర్వాత పాపం చేతులు ఖాళీ అయిపోయి ఉంటారు తల్లిదండ్రులు కూడా ఇంట్లో. సో ఆ టైంలో ఆ చెక్ అందడం అనేది వాళ్ళకి చాలా ఆసరా. అలాంటి వాళ్ళకి మీరు మళ్ళీ మీద నుంచి బట్టలు కూడా పెడతారట కదా, ఎందుకు? దాంట్లో ఏమైనా స్ట్రాటజీ ఉందా సార్ మీకు? ఏమైనా స్ట్రాటజీ? ఒక సంతృప్తి. అంటే మా ఇంట్లో మా తాతగారు కానీ మా నాన్నగారు మా అమ్మగారు ఎవరైనా పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. కనీసం ఒక 10-15 పేర్స్ ఇంట్లో పెట్టేవాళ్ళు. ఒక కొత్త జంట ఎవరైనా వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే వాళ్ళకి అవి పెట్టి కట్నం పెట్టి పంపించేవాళ్ళు. ఆ సంస్కృతి ఉంది. ఇక మా గ్రామంలో మేమే కొంచెం అంటే ఒక ఏమంటారు భూస్వాములు అనుకోండి, మరొకటి అనుకోండి ఉండే, ఎవరైనా ఆశీర్వాదం తీసుకునడానికి వచ్చేవాళ్ళు. వస్తే వాళ్ళకి ఆ బట్టలు పెట్టి పంపించేవాళ్ళు. అదే సంస్కృతి నాకు వచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే నిజామాబాద్ నగర ప్రజలు అంతా ఇబ్బంది పెట్టిన 2014 తర్వాత నన్ను అంత గొప్పగా ఆశీర్వదించారు. సో నేను ఏదో చేసుకోవాలా, వాళ్ళకి ఏ రూపమైన రుణం తీసుకోవాలా అనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకున్న ప్రతి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి నిరంతరంగా వచ్చిన ప్రతి చెక్కుతో పాటు నేను బట్టలు పెడుతూ నాకు సంతోషం దాంతో పెడుతుంది. దాంట్లో స్ట్రాటజీ ఏం లేదండి, ఒక సంతోషం, ఒక సాటిస్ఫాక్షన్. అది ఇక్కడ ఉన్న పద్ధతిని మీరు దాన్ని కొంచెం మీకు కూడా ఫ్యామిలీ ఇది అనుకోండి, నాకు అబ్బింది కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే. అండ్ కరోనా టైంకి వచ్చేసరికి సార్ వెరీ క్రూషియల్ టైం. ఆ టైంలో 41 రోజులు నాన్ స్టాప్ మీరు చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫుడ్ పెట్టిండ్రు అని. అంటే ఫుడ్ పెట్టిండ్రు అన్న విషయం కూడా ఎవరి ద్వారానో ఇక్కడికి వస్తే మీ పక్కన ఉన్న వాళ్ళ ద్వారానో మీ అనుచరులో లేకపోతే మీ కార్యకర్తలు చెప్తే గానీ తెలిసిన ముచ్చట కాదు ఇది. ఇప్పుడు నాకు కూడా ఎవరో చెప్తేనే తెలిసిన ముచ్చట, ఇది అంతగా పబ్లిసిటీ అవ్వలేదు. సో ఇట్లా 2 వేవ్స్ అప్పుడు కూడా మీరు ఇట్లా హెల్ప్ చేసిండ్రు అని చెప్పేసి, అంటే మీరు పబ్లిసిటీ కోరుకోరా, మీడియాలకి దూరంగా ఉండడం ఇష్టపడతారా, ఏందన్నట్టు ఇది? అంటే చేసిన వాళ్ళు చేసిండ్రు, కానీ మటన్ తింటారని చెప్పేసి మెడలో బొక్కలు వేసుకొని నేను మటన్ తింటా అని చెప్పేటటువంటి సంస్కృతి నాది కాదు. నంబర్ 1. దానం చేసేవాడు గుప్తదానం చేయాలి తప్ప నేను దానం చేసినా నేను చందాలు ఇచ్చినా డప్పు కొట్టుకోద్దని. ఆ దేవుడు కూడా హర్షించాడు, ఎవరు హర్షించరు. నేనేం చేసినా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసిన. నా నగర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, నేనే కరోనా వచ్చి ఐసోలేషన్లో ఉన్నా. అంత ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా 41 రోజులు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని నేను బాధ్యతగా తీసుకొని కనీసం మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, అటువంటి శానిటేషన్ వర్కర్సు, పోలీసు, మెడికల్ సిబ్బంది అందరికి కూడా మంచి నాణ్యమైనటువంటి భోజనం 41 days లాక్డౌన్ ఓపెన్ అయ్యే వరకు నేను చేసిన. ఈ మాట వాస్తవం. దాన్ని నేను పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, రాసిన పేపర్లు రాసినాయి, చూపించిన టీవీలు చూపించినాయి, పెద్దగా నేను దాని గురించి బూస్ట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నాకు ఇంకో ఎలక్షన్ 4 సంవత్సరాలు ఉంది. ఎలక్షన్ మరుసటి సంవత్సరం ఇది వచ్చింది కరోనా. సో అప్పటికి నేను ఓట్ల రాజకీయం కూడా కాదు అది, నేను అన్ని ఓట్ల కోసం చెయ్యండి. రెండోసారి మీరు అన్నారు, రెండోసారి వచ్చింది. రెండోసారి 36 రోజులు పెట్టినా. దాని తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయింది, లాక్డౌన్ ఓపెన్ చేసిండ్రు. అప్పుడు మీకు తెలుసలేదో 80% మంది బయట వాళ్ళు, అంటే నాన్ నిజామాబాద్ రెసిడెంట్స్. హాస్పిటల్స్లలో ఫుల్ హాస్పిటల్స్ అన్ని నిజామాబాద్లో, ఎక్కడో మహారాష్ట్ర, ఎక్కడో బాన్స్వాడ, ఎక్కడో కోరుట్ల, నిర్మల్, ఇక్కడ నుంచి వచ్చిండ్రు. అయితే ఒక నిజామాబాద్ రెసిడెంట్గా, ఒక పెద్ద మనిషిగా, బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడ పాపం కనీసం వాళ్ళకి భోజనం కూడా దొరకట్లేదు అని చెప్పి నేను రోజు ఒక 8 ఆటోలలో హాస్పిటల్స్కి ఇచ్చి పంపించిన భోజనం. ఎందుకు పంపించినాను? వాళ్ళు నా ఓటర్సా? కాదు,
మానవతా దృక్పథంతో నేను పంపించిన. ఓకే. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఎక్కడో చోట ఎక్కడో ఎవరో కలిస్తే మన మెట్రో స్టేషన్ నేను ఎక్స్పీరియన్స్ కోసం పోయిన మెట్రోలో ఊరికే నా డాటర్ని తీసుకొని ఎక్స్పీరియన్స్ అవుదామని పోయినా. పోతే సడన్గా ఒక ఇద్దరు వచ్చి సార్ మేము ఒక సెల్ఫీ తీసుకోవాలి మీతోనే అన్న. రండి అన్న. ఎక్కడ మీది అన్న. అంటే వాళ్ళు నిర్మల్ దగ్గర ఏదో ఊరు అని చెప్పారు. సార్ కరోనా వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో చేరినాము, మీ భోజనం తిన్నాం సార్, వారం రోజులు మీ భోజనం తిన్నామని చెప్పారు. అటువంటి ఒక్కటి మనకి ఎక్కడో క్లిక్ అవుతాయి అబ్బా అని. అంతే తప్ప దాన్ని నేను సేవ చేసిన, నేను భోజనం పెట్టినా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తా తప్ప మీరు ఇంకేం సేవలు చేస్తారని మాత్రం నాకు నేనుగా చెప్పా. ఓకే. ఓకే. సో మరి ఈసారి మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మిమ్మల్ని క్యాబినెట్లో చూడొచ్చా? డెఫినెట్గా అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. కోరడంలో తప్పేం లేదు. అన్ని అర్హతలు డెఫినెట్. ఎందుకు కోరమండి, ఎందుకు కోరం? నేను నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. 2019 నేను 2009లో ఎంపిక చేశాను, పోటీ చేసిన. 14లో ఎమ్మెల్యే అయినా, 18లో ఎమ్మెల్యే అయినా. ఇప్పుడు మూడోసారి నేను మళ్ళీ నా ప్రజల ఆశీర్వాదంతో, దేవుడు ఆశీర్వాదం, మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేము మళ్ళీ గెలుస్తాం. తర్వాత నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, నాకు చదవచ్చు, దేవుడిచ్చిన కాడ జ్ఞానం ఉంది. మీకున్న అర్హతలకి మీకున్న జ్ఞానానికి బట్టి ఆలోచిస్తే మీకు ఏ మినిస్ట్రీ కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. అంటే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా అంటే అదే వాళ్ళు ఇవ్వాలని మనం అడుగుతలేం అనుకోండి. బట్ నేను జస్ట్ జనరల్ గా అడుగుతున్నా, మీరు ఏదైతే కరెక్ట్ గా చేయగలుగుతారు. అంటే నాకు ఏది ఇచ్చినా అది చెప్పడం పొరపాటు అండి. కోరుకోవడం తప్పలేదు, కోరుకోవడం డెఫినెట్ గా తప్పలేదు. అన్ని అర్హతలు నాకున్నాయి. కమ్యూనిటీలో కూడా నేను ఒక్కనే ఉన్నా అన్ని రకాలుగా. నేను ఎక్కడ ఇలాంటి ప్రభుత్వంకు మచ్చ తెచ్చే పనులు నేను చేయలేదు, నేను చెయ్యను కూడా. ఎమ్మెల్యేగా ఉన్నా చేయను, మంత్రిగా ఉన్నా చేయను, ఏమున్నా చేయను. సో తప్పకుండా ఆశ నాకుంది, ఇస్తారనేటటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. ఆశపడడం తప్పలేదు కదండి, ఆశపడడం తప్పలేదు. మన క్వాలిఫికేషన్ లేకుండా ఉండి ఆశపడితే దాన్ని అత్యాశ అనొచ్చు. నేను కోరుకునేది మాత్రం డెఫినెట్గా అత్యాశ కాదు, ఖచ్చితంగా రావాలని మాత్రం కోరుకుంటున్నాను. బట్ మొన్న మీ అభ్యర్థి ఒకరిది వార్త వచ్చింది సార్, ఇది నేను అడగొద్దు అనుకున్నా బట్ వచ్చేస్తుంది, అడుగుతున్నా. మీ అభ్యర్థి ఒకరు చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఏమైంది అసలు, వాట్ ఈస్ ద మ్యాటర్ అనేది క్లియర్గా జనాలకి తెలియదు. దురదృష్టం అది. మేము కూడా కొంత కనుక్కుంటే కొన్ని వీడియోస్ ఏదో అడల్ట్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాడని, దాని తర్వాత తను బ్లాక్మెయిల్ చేయబడ్డాడని, ఏదైతే ఆ వెబ్సైట్ వాళ్ళు ఉన్నారో ఆయన ఒత్తిడి గురై అని మాకు తెలిసింది. సో మాకు ఎలక్షన్ ఇది కాబట్టి ఎక్కువ మేము దాంట్లో పోవద్దు, మాకు ఇది కావద్దు అని చెప్పేసి అనుకున్నాం. సో ఆ పద్ధతిన అది జరిగింది అనేది మేము విన్నాం. ఓకే. సో అది కూడా నేను ఎందుకు అడిగినా అంటే, అలాంటిది ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వకపోతే, మీరు మాట్లాడకపోతే బాగుండదు. అండ్ ఇంకొంచెం క్లియర్గా కూడా ప్రజలకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు, ప్రెస్లో అన్నిట్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దానికి మీద క్లారిటీ ఇచ్చారు. సో అదే జరిగింది అనేది మేము విన్నటువంటి వార్తలు. ఓకే. అండ్ ఇన్ఛార్జ్గా కవితక్క మీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి మీ వైపు నుంచి చాలా అగ్రెసివ్గా ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ అత్తగారు ఊరు కాబట్టి ఆమెకు కొంచెం ప్రేమ ఉంటుండొచ్చు, కాదనడానికి లేదు. బట్ స్టిల్ అంటే ఆ అభిమానం ఏదైతే ఉందో, ఆ ఆదరణ ఏదైతే పొందుతున్నారో మీరు తన నుంచి, ఆ రెస్పెక్ట్ ఏదైతే పొందుతున్నారో, దానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి అనుబంధం ఉంది మీ ఇద్దరికి? చాలా సంతోషంగా ఉంది. 2018లో నేను పోటీ చేసినప్పుడు మా కారు గుర్తు, మా అంబాసిడర్ కారు గుర్తు మాది. కారు గుర్తు అంటే ఏదో కారు కదా, అంబాసిడర్ కారు గుర్తు మాది. సో మా నాన్నగారు ఒక 4 అంబాసిడర్లు వాడారు. ఒకటి పాతగా అయిపోతే ఇంకోటి తీసేసి ఇంకో అంబాసిడర్, అది పాతకైతే ఇంకో అంబాసిడర్. సో చివరి అంబాసిడర్, మా నాన్నగారు వాడినటువంటి చివరి అంబాసిడర్ షోరూమ్ క్లోజ్ అవుతుందని తెలిసి మేము ఒకటి కొన్నాం. ఆ అంబాసిడరే ఇప్పటికి ఉంది. సో మా నాన్నగారు లేకపోయినప్పుడు కూడా మేము దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఎప్పటికప్పుడు దాన్ని రిపేర్ చేపిస్తూ ఇది చేస్తున్నాం. మొన్న మధ్యలో విజయవాడలోనే రిపేర్ అవుతుంది అంటే దాన్ని మొత్తం కొత్తగా చేపించి మళ్ళీ న్యూ పెయింట్ తీసుకొని చేసినాం. 18లో కవితక్క గారు డ్రైవ్ చేసి అదే కారులో నన్ను తీసుకొని పోయి నామినేషన్ ఇప్పించారు, సక్సెస్ అయ్యాం. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ కవితక్క గారే డ్రైవ్ చేసి అదే కారులో నన్ను తీసుకొని పోయి అది రాష్ట్రం మొత్తం వార్త అయింది. గణేష్ని కార్లు ఎక్కించుకున్న కవిత అంటే క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. అంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేస్తూ, ఆల్రెడీ కార్లో ఉన్నాడు కదా మళ్ళీ కార్లు ఎక్కించుకోవడం ఏంది అని మళ్ళీ కింద క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. ఇచ్చేసి తీసుకొని పోయి మళ్ళీ నామినేషన్ వేయించుకొని వచ్చారు. మరి తప్పకుండా అదొక సెంటిమెంట్. ఒకటి నా ఫాదర్ వాడిన కారు, ఆ సెంటిమెంటు, మా గుర్తు కారు, ఈ రెండు కాబట్టి అదే కారులో వేయాలని. వాడతారా సార్ మీరు ఇప్పుడు కూడా? కారు ఉందా? ఉందండి. నామినేషన్ కాదు, మేము వాడతాము, దాన్ని వాడాలి, అప్పుడప్పుడు వాడాలి అనేది మేము నిర్ణయించుకొని
మేము దాన్ని మొత్తం అంతా కంప్లీట్ ఇది చేసినాము. ఓకే. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ కలర్ న్యూ అంతా చేసుకొని మళ్ళీ మామూలు కార్ లాగా తయారు చేస్తాం. తయారు చేసి తప్పకుండా అదొక మాకు సంతృప్తి అనమాట. నాన్నగారి కార్ కాబట్టి ఆ సంతృప్తి తప్పకుండా ఆ సెంటిమెంట్ కూడా వర్క్ అవుతుంది అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. మళ్ళీ కవితక్క గారు అవుట్ రైట్గా తనే అభ్యర్థిగా, నేను ఒక అభ్యర్థిగా ఉంటే తనే అభ్యర్థిగా ఉండి నాకు ప్యారలల్గా ప్రచారం చేస్తున్నారు. నేను ఒక ఏరియాకు పోతే తన ఒక ఏరియా, నేను ఇంకో ఏరియా పోతే తనొక ఏరియా, నేను ఒక కుల సంఘాన్ని మాట్లాడితే వారొక కుల సంఘం, నేను ఒక మీటింగ్ పెడితే వారొక మీటింగ్ పెట్టి ఇట్లా వర్క్ డివైడ్ చేసుకొని మేము చేస్తున్నాం. సో తనే క్యాండిడేట్గా తనే అభ్యర్థిగా భుజస్కంధాలపై వేసుకొని బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎలక్షన్లో తను కూడా క్యాండిడేట్ ఉండే, అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడు మాత్రం మొత్తం పూర్తి బాధ్యతలు తీసుకొని నాకు బాగా సహాయం చేస్తున్నారు. సో మరి ఫైనల్లీ ఇక్కడ నిజామాబాద్ అర్బన్ ఓటర్స్ అందరికీ మీరు చెప్పేది ఏంది అంటే ఈసారి గెలిపిస్తే ఎట్లుంటుంది, గెలిపియండి అని అడగడానికి మీరు ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు? 10 సంవత్సరాలు నా నిజామాబాద్ ప్రజలు చూసిండ్రు, నా పనితనాన్ని చూసిండ్రు, నా లా అండ్ ఆర్డర్ని చూసిండ్రు. ఎవరికి జోలికి పోయేటటువంటి వ్యక్తిని కాదు. ఏ వ్యాపారస్తుని కానీ ఏ నిజామాబాద్ సిటిజన్ కానీ ఇబ్బంది పెట్టినటువంటి విషయం అంతకన్నా కాదు. నేను ఎప్పుడు ప్రతి వారం ఇక్కడ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని. అభివృద్ధి 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 అనేటటువంటి పని మాత్రమే నేను చేస్తాను. అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ గౌరవార్థం ఏం కమ్యూనిటీ హాల్స్ కావాలి అంటే ఒకవైపు సివిక్ ఫెసిలిటీస్ అభివృద్ధి ఒకటి, కుల సంఘాల అభివృద్ధి ఒకటి, వాళ్ళ కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, హాస్టల్స్, అట్లా రకరకాల కోరికలు ఉంటాయి. అవి కూడా చేస్తూ ప్రజలతో మమేకమైన నేను ఎప్పుడు ఉంటా. మీరు అడిగినారు కదా ఒక ప్రశ్న, అంటే మీరు ఎప్పుడు ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తారు మళ్ళీ కనిపించరని. నేను ఎప్పుడు నిరంతరంగా ప్రజల్లో ఉంటాను, ఎప్పుడు రేపే ఎలక్షన్ పనిచేస్తాను నేను. నాకు చాలామంది కోప్పడుతుంటారు, నా కో ఎమ్మెల్యేస్ కూడా, నీకేం పని లేదా, ఎప్పుడు చూసినా ఎలక్షన్ లాగా పనిచేస్తావు, ఎలక్షన్లు అప్పుడే నువ్వు కరెక్ట్ ఉండాలని కొంతమంది అంటుంటారు, కామెంట్ చేస్తుంటారు. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అంటారు, అబ్బా అన్న నువ్వు మళ్ళీ వచ్చినావా, నిన్ననే పోయినావు మళ్ళీ వచ్చినావా. నేను పెళ్ళిళ్ళకి కానీ ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ సేమ్ ముహూర్తానికి పెళ్ళి ఉంటే అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి వస్తా, పెళ్లి కొడుకో పెళ్లి కూతురో లేకపోతే రిసెప్షనో లేకుంటే సత్యనారాయణ వ్రతమో, కానీ ఖచ్చితంగా వస్తా, పిలిచిన పద్ధతి పోవడానికి మాత్రం పోతా. సో నిరంతరంగా ప్రజల్లో ఉంటూ ఇవన్నీ చేస్తున్నాం. నిజామాబాద్ అభివృద్ధి కాంక్షించేటటువంటి ప్రతి నిజామాబాద్ పౌరుడు అందరు కూడా ఇది కంటిన్యూ కావాలి, ఇది మంచిగా జరగాలి, నిజామాబాద్ అంతా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు నాకు ఓటేస్తారు. వాళ్ళు నన్ను చూసిండ్రు, నా టెస్టింగ్ పీరియడ్ అయిపోయింది, నేను నా ఎగ్జామ్ పరీక్ష పీరియడ్ అయిపోయింది. సో నాకు ఉత్తమమైనటువంటి మార్కులు ఇస్తారని గట్టిగా నమ్ముతున్నా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. థ్యాంక్ యూ.